ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్ గారు. సార్, మీరు మాకు రీసెంట్గా చాలా వీడియోస్లో చెప్పారు మ్యూచువల్ ఫండ్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి 4Ps అంటున్నారు సార్. అసలు ఈ 4Ps కాన్సెప్ట్ ఏంటి, అసలు వాటి వల్ల ఉపయోగం ఏంటి సార్, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మ్యూచువల్ ఫండ్స్లో 4Ps అని ఒక ఇది ఉందండి. ఆ 4Ps ఏంటి అనేది, ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుతున్నాం. ఫస్ట్ బేసికల్గా ఏంటంటే 4Ps అంటే ఫస్ట్ P అనేది ప్లానింగ్, ఓకే. రెండో P అనేది పేషెన్స్, మూడో P అనేది పర్ఫార్మెన్స్, ఫోర్త్ P అనేది పర్సిస్టెన్స్. ఓకే. ఇప్పుడు 1 by 1 మనం మాట్లాడుకుందాం అండి. ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ప్లానింగ్. ఓకే సార్. ప్లానింగ్ చేయాలి అన్నప్పుడు, మ్యూచువల్ ఫండ్స్లో ప్లానింగ్ చేయాలన్నప్పుడు ఒక గోల్ అనేది ఉండాలి. కరెక్టేనండి. ఒక గోల్ అనేది ఉన్నప్పుడు ఒక ఇన్వెస్టర్ ప్లాన్ చేసుకోగలుగుతారు. అంటే ఇంత సమయం ఉంది నాకు, ఎంత చేసుకోవాలి ఏంటి అనేది ఒక ప్లాన్ చేసుకుంటూ వెళ్తారు. ఈ ప్లానింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్, ఒక గోల్ సెట్ చేసుకున్నారు, ప్లానింగ్ చేసుకున్నారు. ఒక్కసారి ప్లానింగ్ చేస్తే సరిపోతుందా? ఆ గోల్ రీచ్ అయిపోతామా? లేదు. ఎందుకంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసేటప్పుడు రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలండి. ఎవ్రీ ఇయర్ వన్స్ లేకపోతే రెగ్యులర్ మానిటరింగ్ అనేది మనం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 years గోల్ ఉంది ఒక ఇన్వెస్టర్. ఆ 5 years గోల్ తర్వాత ఆ 5 years దగ్గరకు వచ్చినప్పటికీ ఆయన గోల్ మారిపోతుంది. గోల్ మారిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 yearsకు నాకు 10 లక్షలు కావాలని గోల్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారు. 4th yearకి వెళ్ళినప్పటికీ ఆయన గోల్ మారిపోతుంది. అంటే నాకు ఇంకా 10 లక్షలు సరిపోదు, 20 లక్షలు కావాలి. సో అదొక చేంజెస్ ఉంటుంది ప్లానింగ్లో. అది కాకుండా రెగ్యులర్ మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇది ఫస్ట్ P అనేది ప్లానింగ్. రెండోది పేషెన్స్ అండి. పేషెన్స్, ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇప్పుడే మార్కెట్ చాలా వాలటైల్. ఇప్పుడు మన ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఇద్దరు ఇదవుతున్నప్పుడు మార్కెట్ చాలా పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారు ఇన్వెస్టర్స్? పేషెన్స్ కోల్పోతారు. అంటే పేషెన్స్ అంటే మెయిన్లీ వాళ్ళ ఎమోషన్స్ ప్లే అవుట్ అవుతుంది. ఎమోషన్ ప్లే అవుట్ అయ్యి లేకపోతే ప్రాఫిట్ అనేది తీసేసుకుందాం అని చూస్తుంటారు. మార్కెట్ పడిపోతుంది, ప్రాఫిట్ తీసేసుకుందాం అని చూస్తుంటారు. కానీ ఆ పేషెన్స్, వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ గోల్ పరంగా వెళ్తే లాంగ్ టర్మ్లో మంచిగా రిటర్న్స్ వస్తాయి సార్. సో ఇది రెండో P అండి. ఓకే సార్, పేషెన్స్. మూడోది ఏంటంటే పర్ఫార్మెన్స్ అంటే సార్, ఇప్పుడు ఒక గోల్ సెట్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. మనం ఒక ఇంత రిటర్న్స్ వస్తాయని ఒక అంచనా పెట్టుకుంటాం. 12% అనో 15% అనో మనం పెట్టుకుంటూ ఉంటాం సార్. పెట్టుకున్నప్పుడు మన ఆ పర్ఫార్మెన్స్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. కానీ మన గోల్స్ సరిపోయినంత రిటర్న్స్ వస్తున్నాయా లేవా, ఆ గోల్ రీచ్ అవ్వగలమా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిటర్న్స్ వచ్చేటప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి. ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ మనకు బెటర్ రిటర్న్స్ రావాలి. ఇది మూడోదండి. ఏది? పర్ఫార్మెన్స్. లాస్ట్ది పర్సిస్టెన్స్ అండి. పర్సిస్టెన్స్ అంటే ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తారంటే సార్, వాలటైల్గా ఉండేటప్పుడు లేకపోతే కొంతమంది క్యాజువల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. అంటే గోల్ అని సెట్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఇన్వెస్ట్ చేస్తారు, కానీ అంత సీరియస్నెస్ ఉండదు వాళ్ళకి. అంటే ఏం చేస్తారంటే సిప్ స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిప్ స్టార్ట్ చేశారు, 10 years స్టార్ట్ చేసే 10 years ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారు అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యన క్యాజువల్గా తీసుకుని ఆ సిప్ స్కిప్ చేస్తుంటారు, అంటే కట్టరు. మంత్లీ 1 month స్కిప్ చేయడం. ఆ డిసిప్లిన్డ్, ఇక్కడ ఏంటంటే ఆ డిసిప్లిన్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఉండాలి. ఆ గోల్ నిజంగా సీరియస్గా ఆ గోల్ రీచ్ అవ్వాలి అన్నప్పుడు ఇలాగ క్యాజువల్గా తీసుకుని స్కిప్ చేయడాలు. కొంతమంది ఏం చేస్తారు, మార్కెట్ని టైమింగ్ చేద్దామని చూస్తారు. టైమింగ్ అంటే మార్కెట్ పడేటప్పుడు కొందాం అనుకుంటారు, కానీ అది సహజం కాదు సార్. అంటే చేయలేము, కెనాట్ టైమ్ ద మార్కెట్.
సో బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సిప్ అండి. అది రెగ్యులర్గా క్యాజువల్గా తీసుకోకుండా రెగ్యులర్గా కట్టేటట్టుగా చూసుకుంటే వాళ్ళ గోల్ అనేది ఈజీగా రీచ్ అవుతారు సార్. మీరు చెప్పింది కూడా కరెక్ట్ సార్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు కోట్లు వస్తున్నాయి అంటే నేను మ్యూచువల్ ఫండ్స్ యూట్యూబ్లో వీడియోస్ చూసి పెట్టమంటున్నారు కదా అని చెప్పేసి ఏదో క్యాజువల్గా ₹1000 లేదా 5000 మనకు మంత్లీ పెద్ద అమౌంట్ కాదని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. కానీ మధ్యలో స్కిప్ చేస్తుంటారు ఒక 2-3 months ఏం కాదులే అని చెప్పేసి. అండ్ అంతేకాకుండా మానిటరింగ్ అనేది కూడా మార్కెట్ మానిటరింగ్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్ విషయం కాదు సార్. ఇప్పుడు చాలా మంది కూడా వింటున్నాను సార్. అదే కింద కూడా కాన్సెప్ట్లో ఈ ప్రశ్నలు వస్తున్నాయండి. ఏ విధంగా అంటే స్టాక్స్లో కూడా వాలటిలిటీని చూసి డే ట్రేడర్స్ లేదా ఇంట్రాడే ట్రేడర్స్ ఉంటారు. ఐ మీన్ ఎవ్రీడే కొనడం సెల్ చేయడం ఇలాంటివి ఉంటాయి. అలా కూడా మ్యూచువల్ ఫండ్స్లో మార్కెట్ పడినప్పుడే కొని మార్కెట్ హైలో ఉన్నప్పుడు అమ్మేయచ్చు కదా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అది అయ్యి పని కదంటారు అసలు? లేదండి సంజయ్ గారు. ఇప్పుడు మనం మార్కెట్ ఎప్పుడు పడుతుంది ఎప్పుడు పెరుగుతుంది అనేది టైమింగ్ మనం డిసైడ్ చేయలేము. ఓకే, మనం డిసైడ్ చేయలేం. సో వీ కెనాట్ టైమ్ ద మార్కెట్. సో బెస్ట్ వేస్ అండి మంత్లీ సిప్లు వేసుకోవడము, లేకపోతే మీద డబ్బులు ఉండేటప్పుడు వేసుకోవడం, అదే సిప్కి లంసమ్గా యాడ్ చేసుకోవడం అనేది బెస్ట్ స్ట్రాటజీ అండి. ఓకే సార్. ఓకే అండి. సో ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఈ 4 P's అనేది చాలా ఇంపార్టెంట్. ప్లానింగ్, పేషెన్స్, పర్ఫార్మెన్స్, పర్సిస్టెన్స్. ఈ 4 అనేది చాలా వైటల్గా ప్లే చేస్తుంది. ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మార్కెట్లో వచ్చే ప్రతి ఒక్కరికి 4 points చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ.